నియోజకవర్గం 246 పోలింగ్ బూత్లో ఒకే ఇంటి నెంబర్ పై ఉన్న ఓట్లపై సర్వే చేపట్టారు ఎన్నికల అధికారులు. అపార్ట్మెంట్ ను ఒకే ఇంటి నెంబర్ ఉండడం కారణంగా అందరికీ సేమ్ ఇంటి నెంబర్ వచ్చింది. 5 ఫ్లోర్ల నిర్మాణంలో 15 ఫ్లాట్లు ఉన్నాయి. ఈ ఓటర్ లిస్ట్ లో ఉన్న ఈ పేర్లు 2023 అసెంబ్లీ ఎన్నికలు, 2024 పార్లమెంట్ ఎన్నికల్లోనూ సేమ్ ఉన్నట్లు గుర్తించారు అధికారులు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి పాపన్న అందిస్తారు. దగ్గర పడుతున్న సందర్భంలో కొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రీసెంట్గా విడుదల చేసిన ఓటర్ లిస్టులలో కొంచెం గందరగోళం నెలకొన్నట్టు కూడా నిన్నటి నుంచి వార్తలు వస్తున్నాయి. అయితే జూబ్లీహిల్స్కి సంబంధించి యూసుఫ్గూడ డివిజన్ పరిధిలోని కృష్ణానగర్ ఉంది. కృష్ణానగర్లోని మనకు వెనుక కనిపిస్తున్న సంస్కృతి అవెన్యూ ఏదైతే ఉందో ఈ అవెన్యూలో ఒకటే ఇంటి నంబర్ మీద 43 ఓట్లు ఉన్నట్టు కూడా ఈ 43 ఓట్లన్నీ కూడా ఫేక్ ఓట్లు అన్నట్టు నిన్నటి నుంచి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ వార్తలన్నిట్లను కూడా సుమోటోగా స్వీకరించిన ఎలక్షన్ కమిషన్ అయితే విచారణ చేపట్టింది. ఆర్డీఓ సాయిరామ్ సార్ దీన్ని అయితే విచారణ చేపట్టి అసలు దీని వెనుక దాగుంది ఏందంటూ విచారణ చేస్తే ఈ సంస్కృతి ఎవెన్యూ అనేది ఒక అపార్ట్మెంట్గా కనిపిస్తుంది. ఈ అపార్ట్మెంట్లో మొత్తం 15 పోర్షన్లు కూడా ఉన్నాయి. 15 పోర్షన్లో కూడా ఈ అపార్ట్మెంట్ అంతటికీ కూడా ఒకటే ఇంటి నంబర్ ఉండడంతో ఈ ఇంటి నంబరే ఈ 43 ఓట్లకు కారణం. అందుకే ఇది ఓట్ చోరీ ఫేక్ ఓట్లు అంటూ కూడా అంటున్నారు. మనం ఇక్కడ ఇంటి నంబర్ను కూడా చూడొచ్చు. ఎందుకంటే ఇంత పెద్ద అపార్ట్మెంట్ ఉన్నప్పటికీ ఇందులో 15 పోర్షన్లు ఉన్నప్పటికీ కూడా ఒకటే ఇంటి నంబర్ మీద ఉంది. సంస్కృతి ఎవెన్యూ హౌస్ నంబర్ 8-3-231/160/B ఏదైతే ఈ హౌస్ నంబర్ ఉందో ఇదే హౌస్ నంబర్ మీద ఎలక్షన్ ఓటర్ లిస్ట్లో కూడా 43 ఓట్లు ఉన్న నేపథ్యంలో ఇదందరికీ కూడా కొంచెం అనుమానాలకు దారితీసింది. కానీ ఎలక్షన్ కమిషన్ ఇక్కడికి సుమోటోగా స్వీకరించిన తర్వాత విచారణ చేపట్టింది. విచారణలో తేలింది ఏంటంటే ఈ అపార్ట్మెంట్లో 15 పోర్షన్లు ఉన్నాయి కాబట్టి ఆ 15 పోర్షన్లో ఒక్కింటికి 2, 3, 4 ఓట్లు వేసుకున్నా 45 నుంచి 50 ఓట్లు ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇక్కడనైతే ఎటువంటి ఫేక్ ఓట్లు కానివ్వండి ఓట్ చోరీ జరగలేదంటూ కూడా అధికారులు నిర్ధారించే ప్రక్రియలో ఉన్నారు. కానీ ప్రతిపక్షాలు మాత్రం రాహుల్ గాంధీ బీహార్లో ఓట్ చోరీ జరిగిందంటూ యాత్రలు చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేస్తుందన్నట్టు ఆరోపణలు చేస్తున్నారు. కానీ అధికారులు మాత్రం స్పష్టంగా విచారణ చేపట్టారు. విచారణలో వాళ్ళకి తెలియదు ఏంటంటే ఇక్కడ ఎటువంటి ఓట్ చోరీ కానివ్వండి ఫేక్ ఓట్లు నమోదు కాలేవు. ఈ అపార్ట్మెంట్ కన్నా ముందు కూడా ఇక్కడ ఈ అపార్ట్మెంట్ కట్టి 1 సంవత్సరం అయినప్పటికీ అపార్ట్మెంట్ కన్నా ముందు కూడా 2 పెద్ద పోర్షన్లు ఉంటుండే. ఇదే ఇంటి నంబర్తో ఉండడంతో 43 ఓట్లు అనేవి కూడా ఒరిజినల్ ఓట్లు, ఎటువంటి ఫేక్ ఓట్లు కూడా లేవు. ఇంకోటి ఏంటంటే ఈ 43 ఓట్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా 2023 అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందు కూడా ఇదే ఇంటి నంబర్ తోటి ఇవే 43 ఓట్లు కూడా ఉండే, వాళ్ళు కూడా ఓటేశారంటూ కూడా చెప్తున్నారు. దాంతోపాటు 2024లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇదే ఇంటి నంబర్ మీద 43 ఓట్లు ఉన్నాయి. కానీ ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల కోసం ప్రత్యేకంగా ఏదో ఫేక్గా లేని వ్యక్తులను తీసుకొచ్చి ఒకే ఇంటి నంబర్ మీద కొత్తగా ఓటర్లను చేర్చిన అనేది అవాస్తవం అంటూ కూడా అధికారులు నిర్ధారించే ప్రక్రియలో ఉన్నారు. దాంతోపాటు ఇక్కడ స్థానికులు కూడా అదే విషయాన్ని తెలియజేస్తున్నారు. ఎప్పటి నుంచో ఈ ఇంటి నంబర్ మీద ఓటర్లు ఉన్నారు కాబట్టి ఇక్కడ ఎటువంటి ఫేక్ జరగలేదు, ఎటువంటి లేని వాళ్ళను ఉన్నట్టు చూపించే ప్రక్రియ మాత్రం జరగలేదు. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టు ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు కానివ్వండి ఫేక్ ఓట్లు కానీ నమోదు కాలేవంటూ కూడా ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీనుతో ముగుల పాపన్న, బిగ్ టీవీ, యూసుఫ్గూడ నుండి.